69 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 69 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక చివరగా మీనరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మీనరాశి గురించి చెప్పండి గురువుగారు. ఇక మీనరాశి వారికి ఈ వారంలో గ్రహగతులు చూసుకుంటే జన్మరాశిలో రాహు, సప్తమ కేతు, తృతీయంలో చంద్రగురుడు, పంచమ కుజుడు, భాగ్యస్థిత రవిబుధులు, దశమ శుక్రుడు, ద్వాదశలో శనైశ్వరుడు. మరి ఇటు చూస్తే ఏలినాడి శని, ఇటు చూస్తే కాల సర్పదోషం. మరి మీనరాశి వారు ఇంటా బయట కొంత అనిశ్చిత వాతావరణం, జీవితం మీద ఆందోళన, ప్రతి ప్రయత్నంలో కష్టంతో కూడుకున్న విజయాలు సాధించుకుంటున్నారు. మరి వీరికి ఈ వారం మనం చూసుకుంటే ఈ వారాంతం నుంచి ప్రతి ప్రయత్నంలో మీ శ్రమకు, మీ కష్టానికి, మీ ఆలోచనకు తగ్గ ఫలితాలు ఈ వారంలో సాధించుకుంటారు. కాబట్టి మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారు మనోధైర్యంతో విజయాన్ని సాధించుకుంటారు. జన్మరాశిలో ఉన్నటువంటి రాహు, తృతీయంలో చంద్రగురుల సంచారం వల్ల అనిశ్చిత వాతావరణం వదిలేయండి. జీవితంలో ప్రతి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. దైవబలం మీ వెన్నంటే ఉంటుంది. ద్వాదశ శనైశ్వరుని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం, మీ ఆలోచన, మీ అనుకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి మీ విజయం భగవంతుడితో ముడిపెట్టి మీరు అడుగు ముందుకు వేసినట్లయితే సత్వరమైన విజయాలు సాధించుకుంటారు. ఏ విషయంలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొద్దిపాటి సమస్యలకు మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యవహారంలో మీ యొక్క మనస్తత్వం, మీ నిర్ణయం, మీరు చేసేటువంటి పని ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు. కాబట్టి వీరి మనస్సులో ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలమైన పరిస్థితితో ముందుకెళ్తారు. అయితే ద్వాదశ శనైశ్వరుని ప్రభావం వల్ల మీనరాశి వారికి కొంత ప్రతి వ్యవహారంలో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని అధిగమించడం కోసం ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా కొంత మెడిటేషన్ చేసుకోవటం, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం, సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు, వాహనాలు, ఐరన్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవారు, పెద్ద వ్యవహారాల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారు కొంచెం ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి. అంటే మన శక్తికి మించి మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లానింగ్ కానీ చేసుకుంటే కొంత ఫైనాన్షియల్ లాక్ అయిపోయే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి దైవబలాన్ని పెంచుకోండి. నలుపు మీద తక్కువగా వ్యాపారాలు చేసేవారు, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు పడేటువంటి వారు ఒక ప్రణాళికతో వెళ్ళండి. ఈ వారంలో మీకు త్వరితగతిలో విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. దైవబలంతో కార్యాచరణ చేస్తారు. స్త్రీలకు ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, గృహంలో శుభ కార్యక్రమాలకు అవకాశాలు గోచరిస్తుంది. సరే గురువుగారు, మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు అంటారు? ఇక మీనరాశి వారి యొక్క పరిహారం చక్కగా ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం, పరమేశ్వరుడి సన్నిధిలో సోమవారం రోజు ఒక దీపాన్ని వెలిగించడం, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అన్యోన్య దాంపత్య యోగంలో వచ్చే అనిశ్చిత వాతావరణం ఫస్ట్ తొలగిపోతుంది. అంటే ఇంట గెలిచి రచ్చగలవమని శాస్త్రం. కాబట్టి ఇంట్లో సమస్యలు నివృత్తి అవ్వాలంటే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని సోమవారం రోజు చక్కగా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం వేళ చదువుకోవటం, శివాలయ దర్శనం చేయటం, పరమేశ్వరి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించడం, పంచాక్షరి నామాన్ని కార్తీక మాసంలో జపం చేస్తే మీనరాశి వారికి త్వరితగతిలో విజయాలు సాధించుకుంటారు. కాబట్టి ఇక వివాహ ప్రయత్నాల్లో చేసుకునేటువంటి వారికి విజయాలు సాధించుకుంటారు. నూతన వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి కూడా మీ విజయాలు సాధించుకోవడానికి ఈ వారం దిగ్విజయమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. సరే గురువుగారు, చూశారు కదండి 12 రాశుల వారికి ఈ వారం మొత్తం ఎలా ఉందో గురువుగారు అయితే చాలా చక్కగా వివరించారు. అలాగే మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు గురువుగారు మీకు. ఇలాంటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.